हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈ గ్రంథాన్ని ఏదో ఒక్కొక్క పేజీ ఒక 2-3 మాటల్లో, ఒక 4 మాటల్లో క్లుప్తీకరించి చాలా సంగ్రహంగా అలా చెప్పుకుంటూ అసలు ఇప్పటికి 2-3 వాల్యూమ్స్ అయిపోయాయి మొత్తం. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. ఈ కార్యక్రమం ప్రారంభించక ముందు మన యొక్క ఐడియా ఎలాగుందో, మన ఆలోచన విధానం ఎలాగుందో, అట్లాగే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఏమాత్రం మార్పు లేకుండా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మనసులోకి నాటుకోవాలి, సంగ్రహంగా పూర్తీకరించి చెప్తే లాబొరేట్గా దానికి అనుబంధంగా ఉన్న విషయాలను కూడా తీసుకొచ్చి బాగా చెప్పుకోవటం వల్ల మనం మనసులో గాఢంగా నాటుకోవటం, అదే సమయంలో ఇక మిగతా విషయాలను కూడా ఈ పద్ధతిలో ఆలోచించుకోవడం, ముందు అది అలవాటు అవుతుంది మనకి. మెయిన్గా ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం మన దృక్పథాన్ని ఏ పద్ధతిలో మనం దృక్పథం ఏర్పాటు చేసుకోవాలి అన్నదానికి ఇది మనకు ఒక శిక్షణగా ఉపయోగపడుతుంది. దేన్నైనా కానీ ఎట్లాగా రిసీవ్ చేసుకోవాలి, ఏ పద్ధతిలో మనం ఆలోచించాలి, దీంట్లో ఉన్న విషయం ఏంటి. ఎక్కడికి వెళ్ళినా కానీ 2 దర్శనమిస్తాయి, రూపము జీవము. అది తప్పనిసరి. మాటలైనా అంతే, ఆలోచనలైనా అంతే, మన పనులైనా అంతే, మన చుట్టూ ఉన్న వస్తువులు, మనుషులు, అన్ని రకాలు, ఈ సృష్టి సమస్తం మీరు దేన్నైనా తీసుకోండి, ఈ 2తోనే నిండి ఉంటుంది, రూపము జీవము. ఇప్పుడు ఎంత క్లారిటీ వచ్చేస్తుంది మనకి. దానికి అనుగుణంగా మనము
ఆలోచించటం కానీ, మనం పనులు చేయటం గానీ అలా ఉంది. అవతల వాళ్ళని బట్టి అనేది ఇక మనకెళ్ళిపోతుంది. ఇక మనకుండదు. ఇప్పటి వరకు ఏంటి అవతల వాళ్ళని బట్టి మన యొక్క స్పందన, ప్రవర్తించటం, మనం మాట్లాడే విధానం ఇది ఉంటుంది. ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడది ఎగిరిపోతుంది. ఎందుకంటే అది వాడి సంగతి. మన సంగతేంటి? అవతల వాడిని బట్టి మనం ప్రవర్తించామా, మనకు మైనస్ మార్కులు. అసలే కష్టంగా ఒక్కొక్క అడుగు పడుతుంది ముందుకి. అటువంటిది కాస్త అక్కడ ఆగిపోవటమో, లేకపోతే వెనక్కెళ్ళిపోవటమో జరుగుతుంది. అవతల వాడిని బట్టి అంటే. అదెళ్ళిపోతుంది మనకి. దానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఇప్పుడు ఏర్పడుతుంది మనకి. ఏర్పడి మన నుంచి ఏంటన్నదే మనం చూసుకోవటం. అటువంటి విధానంలోకి రావడం కోసం మనం ఇంత వివరంగా అక్కడ ఒక లైన్ ఉంటే, ఆ ఒక లైన్‌ని ఒకరోజు చెప్పుకునేంతగా, ఒక అరగంట సేపు చెప్పుకునేంతగా గూడా దాన్ని సాగదీస్తున్నాం. సరే. ఇప్పుడేంటి మనం దీన్ని చదవటం అంటే ఎంతో కష్టాలు ఎదురవుతున్నాయి. ఓల్డ్ టెస్ట్‌మెంట్ అలాగే చూసాము. సరే న్యూ టెస్ట్‌మెంట్ చూద్దాము అంటే అంతకన్నా ఘోరంగా ఉంది ఇక్కడ న్యూ టెస్ట్‌మెంటు. ఆ విషయాలు కూడా మనం చూద్దాం ఈరోజు. ఇన్ ద న్యూ టెస్ట్‌మెంట్ అంటే జీవశాస్త్రాన్ని మనకి మామూలుగా జీవశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము ఇట్లా అనేక రకాల శాస్త్రాలున్నాయి మనకి. ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు నిర్ధారించినటువంటి ధర్మాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటికి అక్కడక్కడ కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోంది ఈ గ్రంథాల్లో. మరి మనమేమో ఈ సైంటిస్టులు చెప్పిన దానికే యెస్ అంటాం గానీ, ఇంకా ఈ లోకంలో ఎవ్వడు దేవుడొచ్చి చెప్పినా గానీ, కాదండి ఆ సైంటిస్ట్ అలా చెప్పాడు అదంతే అని సైంటిస్ట్ దగ్గర ఆగిపోతున్నాం మనం. సైంటిస్ట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి అటువంటప్పుడు ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నాయి అసలు ఒప్పుకోం. మామూలుగానే ఈ పవిత్ర గ్రంథాలంటే ఏదో చివరికి సరే కానీలే పాపం అన్నట్టుగా వాళ్ళు బాధపడతారన్నట్టుగా ఆ పవిత్ర గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నాం. సరే తీరా పట్టుకున్నాక ఏంటయ్యా అంటే దాంట్లో ఈ చిన్న చిన్న విషయాలు వేరు వేరుగా ఉండేటప్పుడు కల్లా ఇంక ఇది సైంటిస్టులు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాలు, ఆ ధర్మాలు అవన్నీ వాటితో ఇది సరిపోవటం లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా కూడా ఉంటా ఉంది. In the New Testament also difficulties are met if a literal reading of certain passages is accepted. ఏదైనా కానీ మనం పైన కాకుండా రూపం వరకు ఆగిపోకుండా జీవం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పడం కోసం ఈ పద్ధతిలో ఇచ్చారు. పవిత్ర గ్రంథాల్లో రహస్యాల్ని అది రహస్యంగా ఉంచారు. బాహాటంగా ఉన్న విషయమే అయినప్పటికీ అది మనము దాన్ని అనుభూతి చెందలేము కాబట్టి అది రహస్యంగానే మనకుంది కాబట్టి అదే పద్ధతిలో ఈ పవిత్ర గ్రంథాల్లో కూడా ఇవ్వబడింది. అది రహస్యంగానే ఉంచారు. కాబట్టి మనం ఎక్కడికెళ్ళినా గానీ అది రహస్యమే అయిపోయింది. మన నిత్య జీవితం సమస్తము రహస్యమే అయిపోయింది. ఒక రూపమే మనకి తటస్థపడుతుంది. జీవము ఎక్కడ మనకి తటస్థపడటం లేదు. కానీ జీవం లేకుండా మనకి జీవితం జరగటం అనేదే లేదు. ఈ సృష్టి జరగటం అనేదే లేదు. ఏది నడక్కే, ఏది ముందుకి కదలాలి అంటే ప్రతిదానికి జీవం కావాలి. కానీ జీవం ఉన్నట్టు ఎవ్వరికీ మనకి స్పృహలో ఉండటం లేదు. ఎందుకని? లిటరల్ రీడింగ్. పైన ఏదైతే ఉందో అంతవరకే చూసి ఇది ఫలానా. ఇక్కడ బల్లుంది. బల్ల ఇది. అంతే. అయితే దాన్ని ఎలా వినియోగించుకోవటము, ఆ వినియోగానికి సంబంధించి ఆలోచిస్తున్నాం మనం. బల్లని ఎలా వినియోగించుకోవాలి మనం? ఆ కుర్చీని ఎలా వినియోగించుకోవాలి? ఆ కుర్చీ ఎట్లా వచ్చిందక్కడికి?
ఎవరు తయారు చేశారు, దేంతో తయారు చేశారు, ఆ తయారు చేయబడ్డ పదార్థము ఎక్కడ ఉంది, అది అంతకు ముందు ఉందా, వీడు తయారు చేసినోడు ఈ కుర్చీని ఎవరైతే తయారు చేసాడో వాడు దాన్ని కొత్తగా తయారు చేశాడా, ఈ సృష్టిలోనే అవన్నీ ఉన్నాయా, ఉన్నదాన్ని కొంచెం అటు ఇటు మార్చి దీన్ని తయారు చేశాడా. ఇట్లాగా మనము ఆలోచించకుండా ఉన్న వస్తువుని ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది ఎలా వచ్చింది, సరే ఇక్కడ ఎలా ఉంది ఇది, మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది కూడా కావాలి. దీన్ని ఎలా వినియోగించుకోవాలి అన్నది కూడా అవసరమే. వినియోగించుకోవడం కోసమే కదా ఇయన్నీ మన దగ్గర ఉంది. దైవము ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు? యెహోవా ఏం చెప్పాడు? ఒక అద్భుతమైనటువంటి ఉద్యానవనాన్ని సృష్టించాడు. అన్ని రకాల ఆహారాలు అందేటట్టుగా సృష్టించాడు. ఆహార పదార్థాలు అందేటట్టుగా. చక్కగా విహరించండి. అప అవి దుంపలు అటువంటి కాయగూరలు అటువంటివి తింటూ ఉండండి శుభ్రంగా. అయితే ఒక్క పండు మాత్రం తినొద్దు. ఫలము తినొద్దు. ఫలము తినొద్దు. చెప్పిందేంటంటే ఫలము తినొద్దు. ఫలము అంటే చేసిన పని యొక్క ఫలము. దాన్ని తినొద్దు అన్నాడు. దాన్ని తింటే ఏమవుతుంది? మన మీద ఏసుకున్నట్టు అయిపోతాం. దాంతో ఆ ఫలితం మన చుట్టూ తిరుగుతుంది. దానికి మళ్ళీ తిరిగి మనం దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మొత్తం సిద్ధంగా ఉంచాడు మనకి. ఇప్పుడు ఇట్లాగా ఆలోచించినందువల్ల ఏమవుతుందంటే దాన్ని వినియోగించుకుంటాం. వస్తువుని మన ఎదురుగా ఉన్న వాటిని అన్నిటిని వినియోగించుకుంటాం. వినియోగించుకుంటూ ఎట్లా వచ్చిందిది? ఎవరు తయారు చేశారు? తయారు చేయడానికి కావాల్సిన పదార్థం ఎక్కడ ఉంది? అని ఇట్లా కొంచెం ఆలోచన సాగిందనుకోండి. ఇప్పుడేమవుతుంది? ఈ మొత్తానికి ఎవడైతే ఉన్నాడో ఆ ఒక్కడి దగ్గర ఆగిపోతుంది. సో దేనికైనా గాని ఆ ఒక్కడి దగ్గర ఆగుతుంది. ఒకడి నుంచి మొత్తము సమస్తము వచ్చింది అన్న భావన మనతో పాటు అలాగా నడుస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఆ దైవ భావంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఏకత్వ స్థితిని మనము పొందగలుగుతాం. ఏకత్వానుభూతిని మనం పొందగలుగుతాం. వస్తువులను వదిలేసి పొందటం కాదు. వస్తువుల్ని వినియోగించుకుంటాం. అది ఎంతవరకు ఉపయోగించుకుంటామో మాక్సిమం ఉపయోగించుకుంటాం. కొద్దిగా కూడా వదిలిపెట్టకుండా. చెరుకు ఇచ్చారు. పిండి చివరి బొట్టు కూడా మనం చివరి ఆ రసం బొట్టు కూడా మనము తినటానికి చూస్తాం గదా! ఏమి వదిలిపెట్టకుండా. అలాగే మామిడి పండు ఇచ్చారు రసం. మొత్తం కొద్దిగా ఒక చుక్క కూడా వదలకుండా తింటాను. ఒక బొట్టు కూడా కాయ దగ్గర ఉంచకుండా దాన్ని పిసికి మొత్తం మనం తినటానికి చూస్తున్నాం గదా! అలాగా వస్తువులన్నిటిని ఉపయోగించుకోండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తాన్ని చక్కగా ఉపయోగించుకోండి. కానీ దాంతో పాటు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఎవరు పెట్టారిక్కడ? అని ఆ పద్ధతిలో కొద్దిగా ఆలోచిస్తే ఇప్పుడు ఆ దైవం దగ్గరికి వెళ్తాం. ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవిత్ర గ్రంథము దగ్గరే ఉందాం పోనీ. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ముందు పవిత్ర గ్రంథం అంటే దైవం ఇచ్చిందనే కదా మనకిక్కడ. ఆ నోటి నుంచి వచ్చిన దైవ వాక్కు ఇది అని కదా చెప్తున్నారు. దాన్ని కూడా మనము దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాం. ఎందుకంటే లిటరల్ రీడింగ్‌తో చదువుతున్నాం. వాడుక భాషకి సంబంధించిన సామాన్యంగా అంటే ఆ రూపానికి సంబంధించిన విషయంగానే చదువుతున్నాం అక్కడ. చదువుతుంటే ఆ భాష, ఆ పదాలు ఏ అర్థాన్ని ఇస్తున్నాయో ఆ అర్థం వరకే ఆగిపోతున్నాం. దాంతో ఏమైంది? అసలు అంత వ్యతిరేకంగా ఉన్నట్టు, అసంబద్ధంగా. మన నిత్య జీవితంలో జరిగే వాటికి, అక్కడ ఉన్న వాటికి అసలేమాత్రం పొంతన లేకుండా పూర్తి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని అంగీకరించలేకపోతున్నాం మనం. ఇన్ ద కేస్ ఆఫ్ జీసస్ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో ప్రధానంగా ఎవరు చుట్టూ తిరుగుతుంది ఇదంతా? జీసస్ ద క్రైస్ట్ చుట్టూ తిరుగుతుంది. మొత్తం 4 సువార్తలు. ఆ 4 సువార్తలే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు రాసినటువంటివి. అపొస్తలుల కార్యములని ఇట్లా ఎన్నో మొత్తం న్యూ టెస్టిమెంట్
క్రొత్త నిబంధన గ్రంథం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంది. ప్రధానంగా ఆ జీసస్ చుట్టూ. సరే, ఆయన గురించి ఎట్లాగో ఉంది, మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము? అదేమైందంటే సమ్ ఆఫ్ ద ఎవాంజలిస్ట్స్ అంటే క్రీస్తు చరిత్ర మతం రాసిన వాడు. క్రీస్తు చరిత్రని, ఆ క్రీస్తు మతం గురించి ఆ వివరాలని వ్రాసిన వాడు ఒక చరిత్రలాగా. అట్లాగే ఇతర మతస్థుల్ని క్రైస్తవ మతంలో చేర్చే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన అంటే తను పూర్తిగా నమ్మి విశ్వసించి, వీళ్ళందరూ దీంట్లో చేరి విశ్వసించి ఈ మత అనుయాయులుగా మారితే ఎంత బాగుంటుంది, క్రీస్తు అనుయాయులుగా మారితే అని. అంటే అతనికి తప్పు అభిప్రాయం ఏం లేదు. అతను ఎట్లాగా ఆనందం అనుభవించాడో వీళ్ళు కూడా దీంట్లో చేరి ఆనందం అనుభవిస్తే బాగుంటుందని దీంట్లోకి రండి, ఈ మతంలోకి రండి అని ఇతర మతస్థులందరినీ అడుగుతూ ఉండడం. అట్లా చేసేవాడిని ఇవాంజలిస్ట్ అంటారనమాట. ఇవాంజలిస్ట్స్ affirm an immaculate conception and a virgin birth. ఇప్పుడు ఇక్కడ కొంత విషయం ఏమైందంటే, ఈయన ఎలా జన్మించాడు? జీసస్ ద క్రైస్ట్ అంటే ఆయన అసలు పేరు జీసస్. ఆ జీసస్ ఏమైందంటే క్రీస్తు యొక్క అంశ ఆయనలో ప్రవేశించింది. అప్పటి నుంచి క్రీస్తుగా ఆయన మొత్తం ప్రపంచవ్యాప్తమయ్యాడు. తర్వాత ఇప్పుడు ఆ జీసస్ అని ఆయన మామూలుగా జన్మించాడు. ఎట్లా జన్మించాడు? మేరీ మాతకు జన్మించాడు. ఎట్లాగా? మామూలుగా మనందరం ఎలా జన్మించాము? తల్లిదండ్రులు కలయిక వల్ల మనందరం సాధారణంగా అది ఎక్కడైనా జరిగేది అది. అయితే ఇక్కడ అది జరగలేదు, ఇద్దరు కలవలేదు. ఆమె పూర్తిగా వర్జిన్ గా ఉంది. పవిత్రతతో ఉంది ఆమె. ఆమెకి ఈయన జన్మించాడు. కడుపులో పడ్డట్టు అయింది. అంటే వ్యాసుల వారికి ఎలా జన్మించాడు? సత్యవతికి జన్మించాడు. ఆ చేపలు సంబంధించిన చేపలు పట్టే వంశానికి సంబంధించిన ఆ జాతికి, చేపలు పట్టే జాతికి సంబంధించిన పడవని అటు ఇటు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తిప్పుతూ ప్రయాణికుల్ని అటు ఇటు చేరుస్తూ ఉంటుంది. పరాశరుల వారు ఒకరోజు ఆ పడవ ఎక్కారు. అయితే ఆయన 100-200 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆయన చూసి, కాబట్టి ఈమె ద్వారానే మొత్తం చరిత్రే మారే వ్యవహారం ఉంది ఈమె ద్వారా. కాబట్టి ఈమె ద్వారా ముందు ఒకళ్ళు పుడితే ఇంకా ఈయన వాళ్ళకి అడ్డుగానే, అంటే రాజుకి చెక్ పెట్టినట్టుగా, మనం చదరంగం ఆటలో రాజుకి చెక్ పెడతారు చూడండి. అంటే అవతల వాడిని ఓడించడానికి చదరంగంలో చెక్ అని అంటారు. అంటే వాళ్ళు కదలటానికి లేదు, ఇంక ఓడిపోయినట్టు, వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినట్టు అన్నమాట వాళ్ళు. అట్లాగా ఈమె ఉపయోగపడుతుంది. ధర్మాన్ని మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావడంలో ఈమె యొక్క పాత్ర చాలా ఉంది. అత్యంత కీలకమైన పాత్ర ఏమిది అన్నది ఆయన దర్శించాడు. దర్శించి ఇప్పుడు ఏం చేశాడు? ఆమెకి చెప్పాడు, ఇట్లా నీ ద్వారా ఒక కొడుకుని నేను కనాలని అనుకుంటున్నాను అని చెప్పి. అయితే ఇద్దరు కలగడం ద్వారా కాకుండా ఆయన ఆమె వెంక చూశాడు. తన యొక్క కరుణారసపూరిత దృక్కులతో అంతే ఆమె గర్భం ధరించింది. దానికి సంబంధించి అది కూడా మనకి సైన్స్ పరంగా మనం రుజువు చేయటానికి ఉంది అవకాశం. ఎందుకంటే ఋషులకంతా ఇప్పుడు మనకి ఏదైతే ఈ శుక్రముగా, ఈ మూలాధారం దగ్గర శుక్రముగా ఉపయోగపడుతుందో ఆ వీర్యము, అది వీళ్ళ యొక్క తపస్సు ద్వారా
ఒక తేజస్సుగా మారి ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది, నుదుటి దగ్గర ఉంటుంది. ఆ కంటి చూపు ద్వారా ఆ తేజస్సుని అవతల వాళ్ళలో నింపుతారు. దాంతో అది గర్భం ధరించడం జరుగుతుంది అనమాట. అది ఒక అతీంద్రియ శక్తి ద్వారా జరిగేది. అది పవిత్రమే, ఎవ్వరు ఎక్కడ ఏది కలయిక ఉండదు. అట్లాగే ఈ మేరీ కూడా ఇద్దరు కలవలేదు, భార్యాభర్తలు ఇద్దరు కలవలా, కానీ ఈయన కడుపున పడ్డాడు. అది దేవదూతలు ఆమెకి కనపడి ఆ మాదిరిగా చేశారు వాళ్ళు. ఇది ఎవాంజలిస్ట్స్ అఫర్మ్ an immaculate conception, ఒక పవిత్రమైనటువంటి, నిర్దోషమైన, పాపరహితమైనటువంటి, శుద్ధమైనటువంటి కన్సెప్షన్, గర్భము ధరించటము. అండ్ ఏ వర్జిన్ బర్త్, పూర్తిగా పాపరహితంగా ఆయన బయటకు వచ్చాడు అన్నమాట. అందుకే ఆయన పాపరహితుడు కాబట్టే పాప భారాన్ని నేను మోస్తాను అని చెప్పి మనకు అభయం ఇవ్వగలిగాడు. ఈ మానవాళికి మీ పాపభారం, సమస్త పాప భారాన్ని నేను మోస్తాను అని చెప్పగలిగాడు. నిన్న తన దగ్గర పాపం లేదు. ఇది ఎక్కడుందంటే మత్తయి సువార్తలో, అలాగే లూకా సువార్త, మత్తయి సువార్త వాటిల్లో వివరింపబడింది. ఇది కూడా చదువుదాం మనం. మత్తయి 1వ అధ్యాయము 18వ వాక్యం అన్నమాట. 18వ వాక్యం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఇది మత్తయి సువార్తలో మత్తయి ఇచ్చిన గ్రంథస్థం చేసిన విషయం అన్నమాట. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ముఖ్యమైన శిష్యుడు అన్నమాట ఈయన కూడా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియు యేసోపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. సరే, ఇది అంటే ఈయనకి మరి కొంత అనుమానం ఉంది. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇట్లాగా మనకి మత్తయి సువార్తలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అట్లాగే లూకా సువార్తలో అంటే ఈ జనన విధం ఎట్లా జరిగింది, ఈయన ఎలా జన్మించాడు అన్న దానికి మనకేంటంటే మన పురాణాలు మనకి పరిచయం ఉన్నాయి కాబట్టి మనం దీన్ని వింతగా చూడం, అవునంటాం. అటువంటి జరుగుతాయండి అంటాం, జరగటానికి అసంభవం అని అనం. ఎందుకంటే మనం చూసాము మన భారతంలో, రామాయణంలో, అలాగే 18 పురాణాల్లో అన్ని చోట్ల మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇటువంటివి. ఈ పాశ్చాత్యులకి ఇది కొత్త కాబట్టి వాళ్ళకి ఇది నమ్మటానికి అంతగా లేదు. 1వ అధ్యాయము 34వ వచనం. ఇది ఎలా జరిగిందంటే 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలాగూ జరుగునని దూతతో అనుగా. అంటే స్త్రీ పురుషులు కలిస్తేనే కదా మరి గర్భం ధరించేది. ఎట్లా జరుగుతుంది మరిది అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఈ వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. అది ఇంకో వేరే విషయం. అది అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇట్లా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆ విధంగా ఇచ్చారనమాట. రిగార్డెడ్ యాజ్ ఎ వర్చువల్ ఇంపాసిబిలిటీ. మరి మనకి మామూలు సాధారణమైనటువంటి మన మనుషుల్లో చూసుకుంటే అది సాధ్యపడుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, సాధ్యపడుతుందా? మరి యాజ్ ఎ వర్చువల్ ఇంపాసిబిలిటీ. దాదాపు వాస్తవమైన యథార్థం అన్నట. ఆ యథార్థం కూడా ఊహగా కాదు, ఏమో మళ్ళీ జరగొచ్చేమో అన్నట్టుగా కాకుండా వాస్తవముగా యథార్థముగా అనమాట. వర్చువల్ అంటే మనం వర్చువల్ మీటింగ్ అంటాం చూడండి, ఆన్లైన్ లో మాట్లాడుతున్నాము, అది యథార్థంగానే మాట్లాడుతున్నాగా. నా మాట మీకు అనిపిస్తుంది, మీరు ఏదైనా మాట్లాడినా నాకు అనిపిస్తుంది, యథార్థమే కదా అది. అందుకని వర్చువల్ మీటింగ్ అని చెప్పి చెప్తుంటారు. అలాగే వర్చువల్ ఇంపాసిబిలిటీ అంటే ఆ ఇంపాసిబిలిటీ, అది అసాధ్యము అన్నది పూర్తి నిజం అన్నమాట. ఇక అట్లా చెప్పారు, అది అంత అసాధ్యమైన విషయం అది. కానీ మరి సాధ్యమే, మరి ఆమె కన్నది, ఎట్లా అది? దాన్ని ఎలా ఒప్పుకుంటాం? అండ్ అదర్స్ డూ నాట్. కొంతమంది ఏమో ఒప్పుకోలేదు, అదర్స్ డూ నాట్. ఏమో అది నమ్మటానికి లేదు. అలాగా గొప్ప కోసం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి గర్భం ధరించిన తర్వాత గొప్ప కోసం, మాకు వాళ్ళు కనపడ్డారండి, వీళ్ళు కనపడ్డారండి, ఆ దేవుని కుమారుడే నాకు పుట్టబోతున్నాడు అని చెప్పారేమో అన్నట్టుగా కూడా భావన వచ్చిందనమాట. అందువల్ల వాళ్ళు ఒప్పుకోలేదు కొంతమంది. ద జీనియాలజిస్ట్స్, సరే, జీనియాలజిస్ట్స్ అంటే, జీనియాలజీ అంటే మనకి ఈ వంశావళికి సంబంధించి శాస్త్రం. అది డిఎన్ఏ ఎట్లాగా ఉన్నాయి, ఎలా మార్పులతో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ డిఎన్ఏ తీసుకుంటే ఎట్లాగా వచ్చింది, ఈ మానవ సమూహాలు జాతులుగా ఎక్కడెక్కడ స్థిరపడ్డారు వాళ్ళు, ఆ డిఎన్ఏ ఆధారంగా లాగా చెప్తూ అదొక శాస్త్రంగా ఉంది. ఆ శాస్త్రం ప్రకారం చూస్తే మనము జీనియాలజీస్ ఆఫ్ జీసస్, ఆయన వంశావళి,
వంశ పరంపర అంటే వంశ చరిత్ర అదంతా జాగ్రత్తగా గమనిస్తే మనము జీసస్ యొక్క వంశ చరిత్ర అంటే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఇట్లా వెనక్కి వెనక్కి వెళ్ళి ఒక 20, 30 తరాల వెనక నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తే ఎట్లాగుంది? యాజ్ గివెన్ ఇన్ ద గాస్పెల్స్ ఆఫ్ సెయింట్ మాథ్యూ అండ్ సెయింట్ లూకా అంటే లూకా సువార్తలో గాని, మత్తయి సువార్తలో గాని ఇచ్చినవి యాజ్ గివెన్ ఇన్ ద గాస్పెల్స్ ఆఫ్ సెయింట్ మాథ్యూ అండ్ సెయింట్ లూకా ఆర్ టోటల్లీ డిఫరెంట్ అండ్ కెన్ హార్డ్లీ అప్లై టు ద సేమ్ పర్సన్. మరి దీని ప్రకారం వంశావళి ప్రకారం చూస్తుంటే ఇది సాధ్యమయ్యే అంశంగా కనపడటం లేదు. సెయింట్ మాథ్యూ ట్రేసెస్ హిస్ డిసెంట్ త్రూ జోసెఫ్ which is entirely meaningless in the case of a virgin birth. అంటే మత్తయి సువార్తలోనేమో ఒక రకంగా ఇచ్చారు. ప్రసవ గర్భం ధరించడం పవిత్ర గర్భంగానే అంటే కలవకుండానే గర్భం ధరించింది. అది ఇద్దరు రాశారు. అయితే ఈ జోసెఫ్కి పుట్టాడు అన్నట్టుగా మత్తయి సువార్తలో ఉంది. అయితే మరి ఈమె గర్భం ధరించింది స్వయంగా ధరించింది కానీ ఈయన కలిస్తే ధరించింది కాదు కదా. కాబట్టి జోసెఫ్కి సంబంధం లేదు కదా. జోసెఫ్ అన్న ఆయన పెళ్లి చేశారు ఈమెకి, ఇంకా కలవలేదు, గర్భధానం జరగలేదు ఇంకా. ఇప్పుడు తండ్రి ఎవడంటే ఈయన చెప్పడానికి లేదు కదా, ఈయన వల్ల పుట్టాడు యేసు అని చెప్పడానికి లేదు కదా. కాబట్టి జోసెఫ్ తండ్రి అని చెప్పడానికి మనకు అవకాశం లేదు అనేది ఒక విషయం ఈ వంశావళి ప్రకారము చూస్తే. విచ్ ఈస్ ఎంటైర్లీ మీనింగ్లెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ వర్జిన్ బర్త్. అంటే జోసెఫ్ ద్వారా పుట్టాడు ఈయన అని అంటే మరి అలా జరగలేదు కదా. అక్కడ జోసెఫ్ ప్రమేయం ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఇప్పుడు మనకి కుంతిదేవికి పుట్టారు పిల్లలు, మరి ఎవరి ప్రమేయం ఉంది? పాండురాజు ప్రమేయం ఉందా? లేదు కదా. పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేశారు ఆమెని. కానీ ఆ పెళ్లికి ముందే పుట్టారు కర్ణుడు. మరి అట్లాగా ఈయన ప్రమేయం ఏమీ లేదు. మరి ఈయన తండ్రి అంటే ఎలా కుదరదు కదా. అట్లాగా జరిగింది. And Saint Luke are totally different. Saint Matthew traces his descent through Joseph, which is entirely meaningless in the case of a virgin birth. ఓ పక్కనేమో ఇలాగ దోషరహితమైనటువంటి నిర్దోషమైనటువంటి ఇమాక్యులేట్ కన్సెప్షన్ అని అంటున్నాం. గర్భం ధరించింది ఆమె. సెయింట్ లూకా హౌఎవర్ ట్రేసెస్ ద జీనియాలజీ త్రూ మేరీ. ఈ లోకాకు వచ్చేటప్పుడు కల్లా లోకా సువార్తలో ఆయన ఎలాగా అందించాడు? సెయింట్ లూకా వీళ్ళందరినీ సెయింట్ అనే పిలుస్తాం మనం. 12 మంది శిష్యుల్ని సెయింట్ అని పిలుస్తాం. ద జీనియాలజీ త్రూ మేరీ అంటే మేరీ యొక్క వెనక్కి వెళ్ళాడు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు అలాగ వెనక్కి వెళ్ళాడు. సో మేరీ దగ్గర ఆగాడు ఆయన. చివరికి మేరీ దగ్గర ఆగి అటువంటి ఆమెకి ఈ దైవ కుమారుడు జన్మించాడు. Furthermore, the events of the night before the crucifixion of Jesus. Furthermore, the events of the night before the crucifixion of Jesus. అంటే ఆయన చివరికి సరే ఇది ఒకటి వివాదంగా ఉంది. ఇది ఒకటి ఆయన జన్మ సంబంధించిన విషయాలు కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి. కాబట్టి కొందరేమో ఇట్లా అంటున్నారు, కొందరు అట్లా అంటున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి రావటం లేదు ఈ విషయంలో. కొంతమంది అసలు వర్జిన్ బర్త్ అన్న దానికే ఒప్పుకోవటం లేదు. కన్యకి జన్మించాడు అన్నది ఒప్పుకోవటం లేదు.
భార్యాభర్త కలిస్తే కన్య అనరు కదా ఇక. కాబట్టి కన్యకి ఈయన ఎవరికి పుట్టాడు? కన్యకి పుట్టాడు. మరి కన్యకి పుట్టినప్పుడు దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం. అది ఎట్లా సాధ్యం అవుతుంది అని. సో అది అట్లాగే ఉంది. సరే, ఇంకా ఆయన చివరి రోజులకు వచ్చేస్తే జీసస్ చివరి రోజుల్లో ఆయన సిలువ వేశారు. ఆ సిలువ వేసిన రోజున ఏం జరిగింది? ఆ రోజున జరిగిన సంఘటనలన్నీ చాలా సంఘటనలు ఒక్క రోజులో జరిగినట్టుగా రాసేసారిక్కడ. అసలు ఆ టైం సరిపోతుందా? అదొకటి మనకి నమ్మటానికి లేకుండా ఉంది అని. అది మనం రేపు చెప్పుకుందాం. ఏమేంటి ఆ సంఘటనలు? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. ఎందుకు నమ్మట్లేదో అన్నది తెలుసుకుంటే, ఎందుకు నమ్మాలో అప్పుడు తర్వాత మనం గట్టి నిర్ణయానికి రావడానికి వీలవుతుంది. గాఢంగా మనం తెలుసుకోవచ్చు దాన్ని. ఆ నిర్ణయానికి రావచ్చు. ముందు ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే, ఈ విషయాలన్నీ ఎందుకు నమ్మలేకపోతున్నాము అన్నదానికి కారణాలు చూపిస్తున్నారు కదా. ఆ కారణాలు ఎంత తేలికయో, గాలి వస్తే పేలపిండి ఎగిరిపోయినట్టుగా అట్లా ఎగిరిపోతాయి. ఏమాత్రము బలవత్తరమైనవి లేవు ఆ కారణాల్లో. బలమైనవి లేవు అసలు. అన్నీ వీకుగా ఉన్న కారణాలు అవి. ఊహాజనిత కారణాలు. కానీ వాటి వల్లే మనం దూరం అవుతున్నాము వీటికి. ఇక సరే, మరి చాలా మంది చదువుతున్నారు కదండి బైబిల్‌ని. చేత్తో పట్టుకుని తిరుగుతున్నారు కదండి అనంటే, వాళ్ళేంటి స్వార్థంగా, మాకు ఇయన్నీ దీంట్లో ఏమున్నాయా ఇయన్నీ మాకు అక్కర్లేదండి. మాకు కావాల్సింది మాకు సాల్వేషన్ ఇస్తా అన్నారు. మాకు మా పాప భారాన్ని ఆయన మోస్తా అన్నాడు. ఎట్లాగా? ఇది చదివితే. అందుకని ఇది చదువుతున్నాం మేము. విశ్వాసంతో, నమ్మకంతో అక్షరం అక్షరం మేము చదువుతున్నాం. ఎందుకు? మాకు ఆ పాప భారాన్ని ఆయన తీసుకోవాలి. అందుకని. ఆ భావనతో ఇక ఇంకొకటి ఆలోచించట్లే వాళ్ళు. ఇక్కడ ఇంకేంటంటే, ఇది దీంట్లో నిజమెంత, అబద్ధమెంత, అసలు ఇది నమ్మొచ్చా, నమ్మకూడదా అని కొంతమందికి అనుమానం ఉంటుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర వస్తోంది ఇది. సరే, అట్లా కూడా చదవకూడదు మనం. వాస్తవంగా చూస్తే తెలిసి చదవటం. ఏదైనా కానీ అవగాహనతో పనులు చేయాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్నట్టు కాకుండా అవగాహనతో పనులు చేయటం. అప్పుడు ఆ పనుల ద్వారా మనం అనుభూతిని చెందటానికి వీలవుతుంది. మనం దైవానుభూతికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఈ పనుల ద్వారానే ఆ దైవానుభూతిలోకి వెళ్తాం మనం. అందుకని ముందు అవి చిన్న కారణాల, పెద్ద కారణాల తర్వాత సంగతి. ముందు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు. ఈ వ్యతిరేకించే కారణాలేనా? ఆ వ్యతిరేకించడానికి కావాల్సినది ఇక్కడ అలాగే ఉందా? మళ్ళీ మనం జాగ్రత్తగా చదవటం మొదలు పెడితే అసలు ఈ కారణాలే ఇక్కడ కనపట్లేదు. మనము తిట్టిన నోటితోనే
ఆయన్ని మెచ్చుకున్నాము. మరి నిన్న మొన్న జరిగిన దీంట్లో ఆ టవర్ ఆఫ్ బాబెల్ వృత్తాంతంలో, ఆ బాబెల్ యొక్క గోపురం వృత్తాంతంలో ముందేమో ఆయన్ని తిట్టేసాం. నీ వల్లే మొత్తం చెడిపోయింది అన్నట్టుగా. తర్వాతేమో దాంట్లో ఉన్న రహస్యార్థం ఏంటో, దాంట్లో ఉన్న విషయం ఏంటో అర్థమయ్యేటప్పటికల్లా, ఆ గూఢార్థం తెలిసేటప్పటికల్లా, అరే! నువ్వు ఇట్లా చేయడం వల్లే మాకు ఇట్లాగా చాలా హాయిగా జరుగుతుందన్నట్టుగా ఆయన్ని మళ్ళీ మెచ్చుకున్నాము. కీర్తించాము ఆయన్ని. అట్లా జరుగుతుంటాయన్నమాట. అందువల్ల ముందు వ్యతిరేకమైనయి తెలుసుకుంటున్నాం. వ్యతిరేకమైనయి తెలుసుకుంటే ఎందుకంటే మనం వ్యతిరేకమైన పద్ధతిలో ఉన్నాం. మనము ఉండవలసిన పద్ధతిలో లేం గదా! యథార్థమైన పద్ధతిలో లేము మనం. దైవాంశం మనము. ఉన్నది దైవం ఒక్కటే. అదే ఆలోచన లేదు గదా మనము. ఇది అనేకత్వం అండి. ఒకదానికొకటి సంబంధం లేదు. అనే దాంట్లో ఉన్నాము. అంటే వ్యతిరేకమైన దాంట్లో ఉన్నాం గదా! అందుకని ముందు వ్యతిరేకమైనవి మనం తెలుసుకుంటే, దాని నుంచి బయటపడి అనుకూలమైన దాంట్లోకొచ్చేస్తాం. మన అసలైన స్థితి మనలోకి వచ్చేస్తాం. ఆ పద్ధతిలో మనం ఇక్కడ అధ్యయనం చేసుకుంటున్నాం. ఓకే అండి.